భక్తి పక్కన పెట్టి ఎథిక్స్ మాటకొస్తే ఎంతో గొప్ప నిజాయితీ కలిగిన గొప్ప ఆఫీసర్గా పరిచయమైన ఆ భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్, ఫహద్ ఫజిల్ క్యారెక్టర్ని ఇందులో చీప్ చేసేసాడు. ఎంతో గొప్పవాడు, డ్యూటీ మీద ఎంతో నిబద్ధత ఉన్నవాడు అన్నట్టుగా ఫస్ట్ పార్ట్లో ప్రొజెక్ట్ చేసి, ఈ సెకండ్ పార్ట్లో కూడా మొదట్లో అలా గొప్పగానే చూపించి మధ్య నుంచి అబ్బే వీడు కూడా ఎదవేరా అన్నట్టు చీప్ చేసేసాడు. చాలా దారుణమైన విషయం అది. ఇప్పుడు పుష్ప చేసేది నిజాయితీ ఉన్న పని కాదు, అది అడవులు నరికేయడం. దానికి ఆపోజిట్గా ఉండేవాడు వాడు కూడా నిజాయితీగా లేకపోతే ఇంకేముంది, దొంగే హీరో. పోలీస్ కూడా దొంగ అయితే దొంగ ఇంకా పెద్ద హీరో అయిపోతాడు. ఈ షెకావత్ గాడికి నిజాయితీ లేదు అని తెలియగానే పుష్ప కూడా నిజాయితీకి విలువిచ్చేవాళ్ళగా మారిపోతాడు. అదిగో గోవిందప్ప నీకంటే సిన్సియరు, వాడికి సెల్యూట్ చేస్తామని చెప్పి ఒక డైలాగు. దాని ద్వారా ఈ పుష్ప వాల్యూ పెంచాలని ట్రై చేశాడు డైరెక్టర్. అంటే వీళ్ళు ఎన్ని దొంగ పనులు చేస్తున్నా పోలీసులు మాత్రం నిజాయితీగా ఉండాలని ఒక సందేశం అనుకోవాలి. ఏదేమైనా ఎథిక్స్ దేవుంది, భక్తి ముఖ్యం అనే కాలం ఇది. సరే, సినిమా క్వాలిటీ ఎలా ఉంది, యాక్టర్స్ ఎలా చేశారు, కథ ఏముంది, ఇవే తప్ప ఈ సినిమాలో ఎథిక్స్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అనుకోండి. జనానికే పట్టింపు లేనప్పుడు మనం మాట్లాడుకోవడం అన్నది అర్థం లేదు.